అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ పర్యాటక వీసాలపై 50 దేశాల పౌరులకు ఇకపై భారీ మొత్తంలో వీసా బాండ్ తప్పనిసరి చేస్తుంది. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోయే వారి సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే భారత్ కు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో. B1, B2 వీసాల జారీ విధానంలో కీలక మార్పులు చేసింది ట్రంప్ యంత్రాంగం. ఎంపిక చేసిన 50 దేశాల పౌరులు ఇకపై అమెరికా వీసా పొందే ముందు వీసా బాండ్ పేరుతో భారీ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పైలట్ గా అమలైన ఈ విధానాన్ని ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది ట్రంప్ సర్కార్. గతంలో పైలట్ ప్రాజెక్టులో $5,000, $10,000, $15,000 వరకు బాండ్ ఉండేది. ఇప్పుడు $5,000 ఎంపికను తొలగించి గరిష్ట పరిమితిని $20,000 పెంచారు. ఆగస్టు 3, 2026 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉండిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న 50 దేశాల పౌరులకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలోని పలు దేశాలు ఉన్నాయి. అయితే భారత్ ఈ జాబితాలో లేకపోవడం భారతీయులకు ఊరటనిచ్చే అంశం. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ 50 దేశాల జాబితాలో భారత్ లేకపోవడంతో భారతీయ పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే లక్ష్యంగా అమెరికా అమలు చేస్తున్న ఈ వీసా బాండ్ విధానం భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు అందరి దృష్టిలో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.